నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరాముల త్యాగానికి గుర్తుగా అమరావతిలో నెలకొల్పనున్న 58 అడుగుల విగ్రహం పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తీర ప్రాంత గ్రామాల విద్యుత్ సమస్యలను త్వరలో పరిష్కరించనున్న ప్రభుత్వం హామీ ఇచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 17 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత. విజయవంతంగా తణుకులో ముగిసిన 2 తెలుగు రాష్ట్రాల లోక్ సత్తా మిత్రుల సమ్మేళనం. రాష్ట్ర మాజీ అధ్యక్షులు డివివిఎస్ వర్మ, మనోరమ దంపతులకు ఘన సన్మానం. గ్రామీణ ప్రాంత సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. కొత్తపేట మండలం వాడపాలెంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు. పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు. మల్కీపురం మండలం కేసనపల్లి ఓఎన్జీఎస్ రింగు వద్ద ధర్నా చేసిన గ్రామస్తులు. ప్రమాదాలను నివారించాలని కోరుతూ నినాదాలిచ్చిన ఉద్యమకారులు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా రాష్ట్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి మాట్లాడారు. పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు కూటమి తరఫున అర్పించడం జరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఈవేళ యువతకి ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయుడు. ఆయన ఏదైతే చిన్నతనం నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రత్యేకించి ఆ రోజు దేవాలయాల్లో మరి ఇక బహుజనుల ప్రవేశం లేనిటువంటి స్థితిలో కూడా అన్ని దేవాలయాల్లోనూ కూడా బహుజనులకు ప్రవేశం ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా గాంధీజీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అటు క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఇట్లా పెద్ద ఎత్తున స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. వీటన్నిటికీ మించి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆ రోజు మరి తెలుగు ప్రజల కోసం 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఖచ్చితంగా ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా ఏదైతే తెలుగు జాతి అభివృద్ధి కోసం ఆయన ఏ రకంగా అయితే ఆకాంక్షించాడో ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఆ తెలుగు జాతిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మళ్ళీ నెంబర్ 1 రాష్ట్రంగా తెలుగు జాతిని, ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఇదే పొట్టి శ్రీరాములు గారికి మేము అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళులని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తీర ప్రాంత గ్రామాల విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధి లోసరి గ్రామంలో 3,15,00,000 రూపాయలతో ఏర్పాటు చేయనున్న 33 kV విద్యుత్ సబ్స్టేషన్ పనులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో కలిసి ఆయన భూమి పూజ చేసి అనంతరం మాట్లాడారు. ఈ ఉప కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని ఆక్వా సాగుదలకు కూడా ఇబ్బందులు ఉండవని అన్నారు. పరిసర గ్రామాల ప్రజలకు లో వోల్టేజీ సమస్య కూడా పరిష్కారం అవుతుందని అన్నారు. లో వోల్టేజ్ ప్రాబ్లంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సబ్ స్టేషన్ రావటం వల్ల ఈ ప్రాంతంలో
బరివేనపేట, దొంగపండి, గరివిడి దెబ్బ, గోట్లపాడు, కొత్తపోసల మూరు, లోసరి, తోగతెప్ప, నాగేంద్రపురం, నాగిడిపాలెంకి ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం పోతుంది ఈ సబ్ స్టేషన్ రావటం వల్ల. దీన్ని మన ప్రాంతం ఆక్వా రంగం ఎంతో అభివృద్ధి చెందటం వల్ల కరెంటు వినియోగం బాగా పెరిగింది. ఈ వినియోగం పెరిగిన దాని మీద ఇక్కడ సబ్ స్టేషన్ తీసుకొచ్చినట్లయితే ఈ తీర ప్రాంతాలందరికీ కూడా విద్యుత్ సమస్య వదులుతుందని ఆలోచన చేసి సిఎండి గారితో మాట్లాడి ఇక్కడ సబ్ స్టేషన్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జయంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆంధ్రుల్ని మదరాసీలుగా పిలవడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టి ఆత్మార్పణ గావించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. గాంధీయ సిద్ధాంతాలను పరమార్థంగా భావించిన సంఘ సంస్కర్త, నిస్వార్థ ప్రజా సేవకులు అయిన శ్రీరాములు 59 రోజులు ఏకధాటిగా ఉపవాస దీక్ష చేసి 1952 డిసెంబర్ 15వ తేదీన మరణించారు. దాంతో ఆయన ఆత్మశక్తికి ప్రపంచం నివ్వెరపోయింది. ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. తెలుగు ప్రాంతమంతా ఉద్రిక్తతతో అట్టుడికిపోయింది. ఫలితంగా మొండికేసిన కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ మహనీయుని త్యాగఫలంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములే ఆద్యులయ్యారు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ అడుగుజాడలో నడిచిన ఈయన మద్యపాన నిషేధ ఉద్యమంలో కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. అలాగే జాతీయ ఉద్యమంలో చేపట్టిన నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్పృశ్యత నివారణను, హరిజనోద్ధరణను మిళితం చేసి కులవర్గరహిత సమాజం కోసం కూడా శ్రీరాములు దీక్షలు చేసి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా అందరికీ చెందిన దేవాలయాల్లోకి హరిజనులను ఎందుకు రానియరని నిలదీసి మార్పు కోసం ప్రయత్నించారు. భారతదేశ రాజకీయ పటంలో మార్పులు జరగటానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి కారణం పొట్టి శ్రీరాములు బలిదానమే. ఆశయాలను, ఆకాంక్షలను వెళ్లవేయటం వరకే పరిమితమైన కాలంలో వాటిని అక్షరాల ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి ఆయన. సమాజం కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టిన అసమాన, అసాధారణ త్యాగశీలి మన శ్రీరాములు. అందుకే ఆయన జన్మించిన నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గౌరవించారు. ఈ సందర్భంగా తణుకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ పూలమాలలు వేసి మాట్లాడారు. చరిత్ర సృష్టించారు సార్ మీ దయ వల్ల. గాంధీవాది, స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతో ఈరోజు సమాజం కోసం, అదేవిధంగా ప్రజల కోసం, ప్రజల చైతన్యం కోసం నిరంతరం కూడా పరితపించినటువంటి వ్యక్తి. గాంధీవాదిగా, గాంధీజీ గారి స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటుగా అప్పుడున్నటువంటి కుల వివక్షణకు వ్యతిరేకంగా హరిజనోద్ధరణ కోసం తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కూడా పాటుపడుతూ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా కూడా నిర్వహించడం మనందరం కూడా ఈరోజు అందరికీ కూడా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహనీయునికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు వారి స్ఫూర్తిని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, పార్టీ నాయకులు గుమ్మళ్ల హనుమంతరావు, గుబ్బల శ్రీనివాస్, తాతపూడి మారుతిరావు, తమరాపు రమణమ్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లడ నాగరాజులు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి దండలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొట్ల సురేష్, పుల్లపు సూర్యచంద్రరావు, రాచమల్ల సత్యనారాయణ, కొమ్మోజి రామకృష్ణలు పాల్గొన్నారు.
కాగా మరికొందరు శ్రీరాములు అభిమానులు కూడా పూలమాలలు వేసి జేజేలు పలికారు. జోహార్ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ వెంకటేశ్వర గారు. తణుకు నియోజకవర్గానికి చెందిన 17 మందికి ఆరోగ్య అవసరాల కోసం మంజూరైన 23 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకునే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలిగిర వెంకటకృష్ణ, తణుకు ఎరగవరం అత్తిలి మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్ రావు, కోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణలు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు, వివిధ సంస్థల వ్యవస్థాపక దినోత్సవాలు జోరందుకున్నాయి. అయితే ఈ వేడుకలు కేవలం గతమెంతో ఘనకీర్తి అనుసంధానికే పరిమితం అవుతున్నాయి. ఇందుకు భిన్నంగా సామాజిక రాజకీయ సంస్కరణల పేరుతో కొన్నేళ్లు తెలుగు ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన లోక్ సత్తా సంస్థ, లోక్ సత్తా పార్టీ ఉద్యమ మిత్రుల సమ్మేళనం తణుకులో ఆదివారం విజయవంతంగా నిర్వహించి మంచి సమాజ స్థాపన కోసం చర్చించారు. ఈ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, గొప్ప సామాజికవేత్త డివివిఎస్ వర్మ పిలుపునందుకుంటున్న నాటి నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఎక్కడినెక్కడి నుంచో వచ్చేసి అప్పటి ఉద్యమ మధుర స్మృతులను స్మరించుకున్నారు. ప్రాంతాలు వేరైనా ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేసిన వీరు ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. అంతేకాకుండా నేటి మన సమాజాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలను చర్చించారు. ముఖ్యంగా విద్య, వైద్య, పర్యావరణ, వివక్షత లాంటి అంశాలపై విడివిడిగాను సామూహికంగాను చర్చించి వీటి సాధన కోసం ఏదో ఒక స్థాయిలో కృషి చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత లోక్ సత్తా ఉద్యమంలో పనిచేసి మృతి చెందిన నాయకులకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డివివిఎస్ వర్మ గతంలో జాతీయ స్ఫూర్తి, దారిదీపం, మరికొన్ని మాసపత్రికల్లో రాసిన రచనలు, సంపాదకీయాలను కొత్త చూపు పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తర్వాత ఏదో చర్చ నడుస్తూ ఉంది. మనిషి తర్వాత ఆలోచించాలి. కానీ కొన్ని భావజాలానికి సంబంధించిన అంశాలని మీరు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం లోక్సత్తా ప్రారంభించినప్పుడు అదే తర్వాత పార్టీగా మారిన తర్వాత కూడా కొన్ని అంశాలను మనం ఎప్పుడు పట్టించుకున్నాం. అది విద్య, వైద్యం, పర్యావరణం, సమాజ సేవా సమస్యలు, వీటి గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ కూడా అదే సమస్యలు, కొత్త సమస్యలు ఏం లేవు. రెండవది మనం చూసింది, మీ అందరూ చూడండి, లిటరేచర్ అంతట్లోనూ కూడా వివక్ష లేని సమాజం ఉంటుంది. వివక్ష అంటే మహిళల పట్ల వివక్ష కావచ్చు, కులం పట్ల వివక్ష కావచ్చు, మతం పట్ల వివక్ష కావచ్చు. వివక్ష లేని సమాజాన్ని స్థాపిద్దామని మనం ప్రయత్నం చేశాం. అలాగే సామాజిక సమస్యగా మారింది మద్యపానం. అందుకని మద్య నియంత్రణ మీద, ఈ వివక్షకు సంబంధించిన సామాజిక సమస్యల మీద ఏం చేయగలుగుతాం, ఇది రెండవది. మూడవది, మనం లోక్సత్తాలో పెట్టినప్పుడు ఆలోచించింది ఏంటంటే, ప్రధానంగా లోక్సత్తా అనేది ప్రజాస్వామ్య సంస్కరణ ఉద్యమం అని పట్టించేవాళ్ళం. దానికి లక్ష్యం అది ప్రజాస్వామ్య సంస్కరణ ఉద్యమం. అది ఇంకా దానికి సంబంధించి మనం ఇవాళ ఉన్న పరిస్థితులు చాలా అవసరంగా ఉంది. అనంతరం వర్మతో పాటు ఆయన సతీమణి శంఖు మనోరమను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ భవనంలో జరిగిన ఈ సమ్మేళనంలో లోక్ సత్తా 2 రాష్ట్రాల సలహాదారులు కటారి శ్రీనివాసరావు, 2 రాష్ట్రాల ఉద్యమ సమన్వయకర్త బండారు రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్, లోక్ సత్తా జనఫలం పత్రికా సంపాదకులు దోసనపూడి సోమసుందర్, నాయకురాళ్లు దాట్ల లక్ష్మి, విజయభక్ష, నండూరి సరోజినీదేవి, ఆకుల మహారాణిలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార చట్టం ద్వారా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ వెళ్లి పరీక్షించి సేవలు అందించారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 9 మందిని కలిసి వైద్యపరంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే చెరుకూరి బుల్లబ్బాయి ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అర్జీ భాస్కర్ రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. శ్రీకాకుళం జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డి విష్ణుమూర్తి, నాయకులు బి సూర్యారావులు తణుకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం లయన్స్ క్లబ్ భవనంలో ఈ సంస్థ తణుకు శాఖ అధ్యక్షురాలు కఠారి శారదాదేవి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్థ పెరగడం ద్వారానే సమాజంలో మానవ విలువలు అభివృద్ధి చెందగలవని అన్నారు. మన రాష్ట్రానికి చివర వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో కూడా కార్యకలాపాలను వీరు పెంచడం వల్లే సంస్థకు గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో వారిని సత్కరించామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాగిరాజు, జానకి రామరాజు, డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు కఠారి కాశీ విశ్వనాథరాజు, సభ్యులు పాతూరి శివనారాయణ, అక్కిన కాశీ విశ్వనాథన్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.